నేను చెప్పేదంటే పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు, కానీ నా అనుభవం చెప్తాను. నేను లాస్ట్ టైం కాంటాక్ట్ చేయలేదండి. 20 సంవత్సరాలుగా కాంటాక్ట్ చేస్తున్న ఫిలిం ఛాంబర్లో లాస్ట్ టైం నేను కాంటాక్ట్ చేయలేదు. దిల్ రాజు గారి ప్యానెల్కి దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి వ్యతిరేకంగా థియేటర్ల మీద రకరకాలుగా పోరాటాలు చేస్తూ లాస్ట్ టైం కాంటాక్ట్ చేయొద్దని నేను చేయలేదు. ఎప్పుడైతే దిల్ రాజు గారు వాళ్ళంతా ప్యానెల్ ఉన్నప్పుడు ఎప్పుడైతే పెద్ద ఇండస్ట్రీకి రక్షిస్తున్న వ్యక్తి చదలవాడ గారు, మోహన్ వడ్లపట్ల గారు, తర్వాత పద్మిని గారు, రవిచంద్ గారు, వీళ్ళందరూ వెళ్ళి సపోర్ట్ చేసినప్పుడు ఓటర్గా నేను కూడా ఇంప్రెస్ అయినా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జరగంది వీళ్ళందరూ వెళ్ళి ఈ టైం అయినా ఈఎఫ్ఓ క్యూబ్ కానీ థియేటర్ల మీద కానీ చిన్న నిర్మాత బతుకుతాడు అని ఒక నమ్మకం మాకు ఏర్పడ్డది సార్. లాస్ట్ టైం ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అయ్యారో అప్పుడు ఒక ఓటర్గా కూడా నేను ఇంప్రెస్ అయినా. సో ఈ టైంలో పూర్తిగా నేను 1000 మంది ప్రొడ్యూసర్లతో మాట్లాడినా సార్. వాళ్ళ విషయం చెప్పేదంతా ఇదే. మేము 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే సినిమా రిలీజ్ చేయడానికి ఛాంబర్లు కానీ పెద్దోళ్ళ వీళ్ళ దగ్గర పోతే ఎవరిది ఏమన్నాడు సినిమా అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? నేను కష్టపడి 3 కోట్లు 4 కోట్లు పెట్టి సినిమా అప్పులు చేసి ఇల్లమ్మో సినిమా తీస్తే ఇక్కడికి వస్తే ఏంది పరిస్థితి? ఎవరు సాయం చేయాలి? సరే, మెడిక్లెయిమ్ ఈ విషయాల్లో ప్రసన్న గారి దగ్గరికి వెళ్తే ఆయనే సహాయం చేస్తున్నాడు, ఓకే. కానీ సినిమా తీసినా మాకెలా? మరి ఈ సిస్టమ్ ఏంది? ఈ సిస్టమ్ని ఎప్పుడు స్పాయిల్ అవుతుంది? మరి వేరే రాష్ట్రాలకి మనకి ఎందుకు ఇంత తేడా? ఇవాళ నేను సినిమా రిలీజ్ చేయాలంటే కూడా ₹1,00,00,000 ఏంది, ఇన్ని కోట్లు పెట్టినా కూడా ₹1,00,00,000 ఏంది, నేను సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి. ఎందుకు ఇట్లాంటి దాపురించింది? సో దీని మీద మనం యుద్ధం చేయాలి. కళ్యాణ్ గారు, మన చంద్రవాడ గారు, ప్రసన్న గారు, ఈసారి నటికుమార్ గారు కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని కంప్లీట్గా ఈఎఫ్ఓ క్యూబ్ మీద దీన్ని ఏ విధంగా అయినా మనం దీన్ని సాధించాలంటే మన ప్యానెల్ గెలవాలి. ఈ ప్యానెల్ అందుకోసమే రోజు మీరు చూడండి, రోజు నిర్మాతలకు కానీ అందుబాటులో ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ చేశారు, మమ్మల్ని పెట్టుకోండి సార్. నో, ఎవరి అయితే నిర్మాతలకి కాంటాక్ట్లో ఉంటారో, ఎవరు డైలీ సర్వీసులు ఉంటారో వాళ్ళనే మేము పెట్టుకుంటామని ఈరోజు ప్యానెల్లో పెట్టుకోవడం జరిగింది. ఎవ్రీడే సర్వీసులు ఉన్నాం. నేను కూడా మాట్లాడినప్పుడు 1000 మంది ప్రొడ్యూసర్స్ మాట్లాడింది ఒకటే, సార్ మేము నమ్మి లాస్ట్ టైం దిల్ రాజు ప్యానెల్కి ఓటేసినాం, మోసపోయినాం. ఈసారి మాత్రం వేసేది లేదు. వన్ వే మొత్తం టోటల్ ప్యానెల్ గెలిపిస్తానికి మేము జిల్లాల నుంచి వస్తున్నాం, వైజాగ్ నుంచి వస్తున్నాం. ఇలాగని ప్రొడ్యూసరు డబ్బులు పెట్టుకొని మరీ వస్తున్నాడు. మరి నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. పెద్దలందరూ ఉన్నారు. దీనివల్ల టోటల్ ప్యానెల్ గెలుస్తుంది సార్. నా సర్వే రిపోర్ట్ కూడా చెప్తున్నా, రవిచంద్ర గారు మీ పోరాటం, ఎందుకంటే కౌంటర్ ఇవ్వడం కూడా రవిచంద్ర గారు చాలా బ్రహ్మాండమైన కౌంటర్. ఆయనని కావాలని ఇక్కడి నుంచి లేపడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఏం లేదు, నేను కళ్యాణ్ గారిని నమ్ముకున్నాను, ప్రసన్న గారిని నమ్ముకున్నాం, చంద్రబాబు గారిని నమ్ముకున్నాం, ఎట్టి పరిస్థితులు ఈ ప్యానెల్ని గెలిపించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. మన ప్యానెల్ గెలిపించండి. నేను ఈసీ 34లో కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, చంద్రబాబు గారి ప్యానెల్లో పోటీ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాతలందరూ కూడా మీరు వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.